నమస్తే దోస్తులు, మన బ్యాచులర్ బాబుల కోసం అనే కాదు, ఈసారి ఫ్యామిలీ లేడీస్ కోసం కూడా తీసుకొచ్చేసాను చిక్కుడుకాయ కర్రీ. మా అమ్మ దీన్ని చిక్కుడుకాయ తాలింపు కూడా అంటారు. అసలు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ముందుగా స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేయాలి. ఆయిల్ మంచిగా వేడైనంత వరకు వెయిట్ చేయాలి. వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేయాలి. మా అమ్మ జీలకర్ర ఆవాలు మంచి చిట్టపట్టలు ఆడేంత వరకు వెయిట్ చేయాలి. చిట్టపట్టలు ఆడిన తర్వాత ఎండుమిర్చి చేసుకోవాలి. మా అమ్మ ఎండుమిర్చి చేసేసుకొని కొంచెం అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసేయాలి. మా అమ్మ వేసిన వెంటనే మనం సైడ్కి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది మా అమ్మ. అండ్ మంచిగా కలుపుకోవాలి. అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను చిక్కుడుకాయని సేమ్ ఇలా గిల్లుకోవాలి. ఇది అందరికీ తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ సైడ్కి చేసి పెట్టుకున్నాను, మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. మొత్తం గిల్లుకొని సైడ్ పెట్టేసి ఇందులో వేసేయాలి. కుక్కర్లో వేసేయాలి మామ. కుక్కర్లో వేసేసి పసుపు వేసి దాంతోపాటు ఉప్పు వేసేయాలి. ఉప్పు వేసేసి మంచిగా కలుపుకోవాలి మా అమ్మ. ఈ తాలింపు ఇదంతా మంచిగా మిక్స్ అవ్వాలి. నేను తాలింపు ముందుకు ఎందుకు వేస్తా అంటే, మనము అది ఆవాలు ఉంటుంది కదా మామ, చిటపటలు ఆడిన తర్వాత బ్లాస్ట్ అయిద్ది. బ్లాస్ట్ అయిన తర్వాత అందులో నుంచి ఆయిల్ ఏదో సమ్ లిక్విడ్ వస్తుంది. దాంతో కర్రీ టేస్ట్ అసలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఫస్ట్ తాలింపు వేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అయిన తర్వాత ఒక 10 ml వాటర్ యాడ్ చేసుకోవాలి మామ. 10 ml వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీ లవర్కి అట్లా మెసేజ్ చేసి ఇటు వచ్చేయండి, ఎందుకంటే మళ్ళీ మాడి మస అయిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేయాలి. మంచిగా ఉడికినట్టు అనిపిస్తే మనం ఇంకొక బాండిలో షిఫ్ట్ చేసేసి మొత్తం ఒకటి నీట్గా పెట్టుకోవాలి మామ. ఎందుకంటే అది గజిబిజిగా తీస్తే మొత్తం ఉడికింది ఉంటుంది కదా, గలీజ్ అయిపోతుంది. ఒకసారి మంచిగా నీట్గా కలుపుకొని ఇందులో మనం వెల్లుల్లి వేసుకోవాలి మామ. నేను ఇక్కడ దంచి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం కొంచెం కారం వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మా అమ్మ. ఎందుకంటే ఇదే లాస్ట్ ఫైనల్ స్టేజ్ కదా, సో ఏమైనా పొరపాటు జరిగితే టేస్ట్ పోతుంది. సో నిదానంగా క్రమ పద్ధతిలో పాటించండి. సో మంచిగా మిక్స్ చేసుకొని అలా కాసేపు అలా వేగనిచ్చి మంచిగా వేగిన తర్వాత ఇంకేముంది, స్టవ్ కట్టేయాలి. ఇంతే, వెరీ సింపుల్ మామ. అసలు ఎలా ఉంటుంది తెలుసా ఈ టేస్ట్. ఇది వేడి వేడి అన్నంలో లేదా చపాతీ పైన లేదా ఏమన్నా పరోటా పైన ప్రతి దానికి అసలు భలే ఉంటుంది. అలా అయిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని సైడ్ పెట్టేయాలి మామ. ఇలాంటి ఈజీ వంటలు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఆంటీలు, అక్కలు, మై బ్రదర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.